వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి తాజాగా వీకెండ్ ఎపిసోడ్కి సంబంధించినటువంటి మూడో ప్రోమో కాసేపటి క్రితమే విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన సంజనాతో హౌస్ మేట్స్తో మాట్లాడించి నాగార్జున ఇక గుడ్ బై చెప్పేశాడు అంటూ వెళ్ళిపోతున్న సంజనాకి మళ్ళీ ఒక చివరి అవకాశం అంటూ నాగార్జున అయితే వెనక్కి పిలిపించడం జరిగింది. అయితే బ్యాటరీ పర్సంటేజ్ 0 అయింది కాబట్టి సంజన మిడ్ వీక్ ఎలిమినేషన్ అయిపోయింది. అయితే అదే బ్యాటరీ పర్సంటేజ్ 100కి చేరితే ఖచ్చితంగా సంజన మళ్ళీ ఇంట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే అది మీ చేతుల్లోనే ఉంది అంటూ చెప్పడం అయితే జరిగింది. దీంతో అక్కడ ఉన్న కొన్ని చిట్టీలు తీస్తూ నాగార్జున ఎవరెవరు ఏం చేయాలి, అయితే మీరు చేస్తే ఇంత పర్సంటేజ్ పెరుగుతుంది, చేయకపోతే పెరగదు అంటూ నాగార్జున అయితే చెప్తున్నారు. ముందుగా 25% బ్యాటరీ పెరగాలి అంటే ఇమ్మాన్యుయల్ నువ్వు గెలుచుకున్నటువంటి క్యాప్టెన్సీని వదిలేయాలి అంటూ చెప్పడంతో ఇమ్మాన్యుయల్ అయితే ఆలోచిస్తూ ఉన్నాడు. ఇక ఆ తర్వాత సుమన్ శెట్టితో మాట్లాడుతూ, సుమన్ శెట్టి నువ్వు ఈ ఇంట్లో ఎన్ని రోజులైతే ఉంటావో అన్ని రోజుల పాటు నీ సిగరెట్స్ని వదిలేసుకోవాలి అంటే సుమన్ శెట్టి ముఖం మీదే కరాఖండిగా నేను అన్ని రోజులు ఉండలేను సార్, ఖచ్చితంగా సిగరెట్స్ కావాలి అన్నట్టుగానే చెప్పాడు. ఇక ఆ తర్వాత శ్రీజతో మాట్లాడుతూ, శ్రీజ ఇప్పుడు నీకున్న బట్టలలో కేవలం ఒక జత మాత్రమే ఉంచుకొని మిగిలినవి అన్నీ కూడా బిగ్ బాస్కి ఇచ్చేసేయాలి అంటూ చెప్పడంతో సారీ సంజన నేను ఇవ్వలేకపోతున్నాను అంటూ చెప్పడం అయితే జరిగింది. ఇక ఆ తర్వాత తనూజాని నువ్వు సంజన కోసం కాఫీని త్యాగం చేయాలి ఈ ఇంట్లో ఉన్నన్ని రోజులు అంటూ చెప్పడం అయితే జరిగింది. దీంతో తనూజ కూడా ఆలోచనలు అయితే పడింది. ఇక ఫైనల్గా రీతు నువ్వు సంజన కోసం ఏం చేయాలి అంటే నీ హెయిర్ను కట్ చేసుకోవాలి అనగానే రీతు బోరున ఏడ్చేస్తూ ఉంది. అయితే సంజన కోసం తనూజ అలాగే రీతు ఇద్దరు టాస్క్లను అయితే పూర్తి చేసినట్టుగా ఇప్పటికే తెలుస్తుంది. దీంతో సంజన బిగ్ బాస్ హౌస్లోకి కూడా ఎంట్రీ అయితే ఇచ్చింది. సో మరి ఈ ప్రోమోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.